కళ్యాణ్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జిందాబాద్ జనసేన టీడీపీ పార్టీ మనమందరం గట్టిగా నిలబడాలి మహేష్ గారికి క్లాస్ కూర్చొని టీడీపీకి వేయాలి చెప్పండి ఓకే మ్యామ్ వచ్చేయండి ఒకసారి పట్టుకో చెప్పు అమ్మ గ్లాస్ కుర్తికి టీటీపీకి తప్పనిసరిగా వేయాలి మహేష్ గారికి ఒక అవకాశం ఇవ్వండి మనందరికీ బాగుంటుంది వచ్చే గవర్నమెంట్ జనసేన టీటీపీ అందరికీ బాగుంటుంది మీకు బండి కూడా ఇస్తారు మహేష్ మాట్లాడా మనందరికీ గట్టిగా సపోర్ట్ చేయండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతమైంది. ఆ సభ చూసి వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది. బీసీల మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీకి ఉంది, వైసీపీకి ఇంకా ఉండదు. బీసీలని మోసం చేశాం, వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోయినాయి కాబట్టి బీసీల మద్దతు ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీకి ఉందో ఇంకా వైసీపీ ఓటమి ఖరారైపోయిందని అర్థమైపోయింది. సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసి బీసీలు ఎవరికి కూడా ఒక ముఖ్యమైన పదవి కూడా ఇవ్వాలి. టీటీడీ బోర్డులో తీసుకోండి, వైస్ ఛాన్సలర్ తీసుకోండి, సలహాదారుల పదవులు తీసుకోండి, ఎక్కడ కూడా బీసీలకే న్యాయం చేసినటువంటి అంశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని నేను అర్థమైంది. వైసీపీ అని అర్థమైంది. సప్లాన్ నిధులని దారి మళ్లించి బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్ అని అర్థమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్నది సవతి తల్లి ప్రేమే. జనసేన టీడీపీ పార్టీలకు ఉన్నది కన్న తల్లి ప్రేమని నిన్న మరొక్కసారి బీసీ డిక్లరేషన్ ద్వారా రుజువైందని కూడా తెలియజేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్లో చూశారు, బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా బీసీల అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగిస్తాం. 50 ఏళ్ళు నిండిన బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తాం. ఆదరణ పథకం ద్వారా మరి పనిముట్లు ఆధునికమయ్యి అందజేస్తాం. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలని ఏర్పాటు చేస్తాం. విదేశీ విద్యా పథకంతో పాటు పెళ్లి కానుక పథకంకి ₹1,00,000 ఇచ్చి బీసీల ఇంట్లో జరిగే ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేసుకునేలాగా ₹1,00,000 ఇస్తామనేటువంటి అంశాలని నిన్న బీసీ డిక్లరేషన్లో ప్రకటించడంతో వైసీపీ నాయకుల గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. అందుకనే అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాలాంటి ఒక బీసీని నిలబెట్టేందుకు గత ఎన్నికల్లో కూడా పొత్తును వదులుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి గొప్ప వ్యక్తి. ఆ విషయాన్ని నగరాల సామాజిక వర్గం వారందరూ కూడా గుర్తించబట్టే మాకు అండగా నిలుస్తూ ఉన్నారు. మాతో పాటు ప్రయాణం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతూ ఉన్నారు, అండగా నిలబడి తీరుతారు. ఏదో వైసీపీ పార్టీ 1-2 నామినేటెడ్ పదవులు ఇస్తే అందువల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నగరాల సామాజిక వర్గానికి చెందినటువంటి మమ్మల్ని చట్టసభల్లో కూర్చునేలాగా శాసనాలు చేసేలాగా ముందుకు తీసుకెళ్తున్నందుకు నగరాల సామాజిక వర్గం వారందరూ కూడా రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనకి గౌరవం ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మనకి అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు విజయవాడ లాంటి నగరంలో మరలా మన సామాజిక వర్గానికి చరిత్ర పునరావృతం అయ్యేలాగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి తీరాలి, రుణం తీర్చుకోవాలి. గాజు గ్లాస్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే నగరాల సామాజిక వర్గం మొత్తం ఓటు వేయాలి. ఓటు
వెయ్యాలి, ఏదో ఒకళ్ళిద్దరికి లబ్ధి జరిగింది కదా అని మన సామాజిక వర్గానికి మోసం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గం వారు కూడా ఖచ్చితంగా జనసేన టీడీపీకే ఓటు వేయాలని కూడా తెలియజేస్తాను. చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కాలువలు తీయట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా. చెత్త దోమలు, ఒక తలుపు తీసి కూర్చోవాలని కూడా కూర్చోలేకపోతున్నాం. పిల్లలకి జ్వరాలు, దగ్గులు అన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్లు చెప్పినా తీసుకోవట్లేదు. ఈసారి మహేష్ గారికి కిందసారి ఓడిపోయారు, మేము ఓటేలా తప్పు పని చేసాం, ఈసారి గెలిపించుకుని తీరుతాం. పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారికి వస్తే అందరికీ బాగుంటుందని అందరూ ఆదరిస్తున్నారు. అమ్మ ఈసారి మహేష్ గారిని వదులుకో, ఈసారి తప్పనిసరిగా జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, మా అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏం బాలా, కరెంటు బిల్లులు వస్తున్నాయని ముసలి వాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. ఇదేం ప్రభుత్వం అమ్మా, ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తున్నాం మేము. 2 నెలలు ఒక్క అవకాశం ఇవ్వండి మహేష్ గారికి అని నేను ప్రార్థించుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. నా పేరు జల్లి రమేష్, 43 డివిజన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున నగరాధ్యక్షులు, విజయవాడ నగరాధ్యక్షులు పోతిన మహేష్ గారు ఆదేశాల మేరకు 43 డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్య అతిథిగా పోతిన విజయలక్ష్మి గారు ప్రతి ఒక్క బూత్లో తిరిగి గత 4 రోజుల నుంచి పొద్దున సాయంత్రం తిరుగుతున్నాం. ప్రజల సమస్యలపై తెలుసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, పింఛన్లు తీసేస్తున్నారు, ఇబ్బందిగా ఉంది, అదేవిధంగా కరెంటు బిల్లు పెరిగిపోయి చాలా బాధగా ఉంది, సరైన పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం మారితే కానీ మాకు మంచి రోజులు రావని అంటున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి ముందు కాలువలు ఫ్లోటింగ్ లేక దోమల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. రోడ్లు కూడా డౌన్ అయిపోయి కాలువలు ఫ్లోటింగ్ అనేది జరగక చాలా దోమలతో ఇబ్బందితో పిల్లలతో చాలా బాధపడుతున్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈసారి తప్పకుండా ప్రభుత్వం మారిద్ది, జనసేనకి టీడీపీకి మేము సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, మాకన్నా ముందు వాళ్ళే వచ్చి మీరు చెప్పవలసిన లేదండి, పక్కాగా మేము జనసేనకి సపోర్ట్ చేస్తాం, ఈసారి గెలిపించుకుంటాం అని చెప్పడం జరిగింది.